అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. పిల్లల్లో కాన్సన్ట్రేషన్ బాగా పెరగాలి అని అందరు పేరెంట్స్ కోరుకుంటారు, పిల్లలు కోరుకుంటారు. కాన్సన్ట్రేషన్ పెరగటానికి యోగా విద్యలో మన ఋషులు చాలా చక్కటి ఆసనాలని, ప్రాణాయామ విద్యల్ని, కొన్ని టెక్నిక్స్ని అందించడం జరిగింది. అంటే పిల్లలకి ఏదన్నా ఒక 5 నిమిషాలు 4 నిమిషాలు ఎక్కడన్నా చదువుతున్నా కూడా ఈలోపు 2-3 ఆలోచనలు వచ్చేసి ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే పరధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ధ్యానంలో ఉంటే సక్సెస్, పరధ్యానంలోకి వెళ్ళిపోతే ఫెయిల్ అవుతుంటాం, మార్కులు తక్కువ వస్తాయి. అందుకని ఫోకస్ అంటే ధ్యానంలో ఉండటానికి మన శరీరాన్ని మన ఋషులు కొన్ని భంగిమలు పెట్టి ఫోకస్ పెరగటానికి, బ్రెయిన్ యాక్టివిటీ పెరగటానికి, మనసు నిలకడగా బ్యాలెన్స్గా ఉండటానికి వాళ్ళు ఏం చేశారో తెలుసండి, కొన్ని ఆసనాలను వేసి కాన్సన్ట్రేషన్ చేయటం కోసం వాళ్ళు ఒంటికాలు మీద తపస్సు చేసేవారు అంటారు కదా. మనం కూడా సినిమాల్లో చూడటం అప్పుడప్పుడు విన్నాం కదా. మనము కూడా అప్పుడు ఒక కాలు మీద నుంచి ఇంకొక పాదాన్ని పద్మాసనం వేసినట్టు తొడ మీద పెట్టేసుకుని చేతులు బాగా పైకి లేపేసి వృక్షాసన అట్లా చేసేసామంటే అందులో ఒక కాలు మీదే మనం ఒక 5 నిమిషాలైనా సరే మీరు ఎక్కడ తోలకుండా పడిపోకుండా అట్లా బ్యాలెన్స్గా ఉండగలిగే స్థితి మీకు వస్తే మీ ఫోకస్ భలే పెరుగుతుందన్నమాట. అలాంటి ఫోకస్ పెరగటానికి 1-2 టెక్నిక్స్ని ఏ భంగిమలు పెట్టి ఎలా ఫోకస్ చేస్తే మీరు అట్లా స్థిరముగా మనసుని అటు ఇటు ఆలోచనలు వెళ్ళకుండా, ఆలోచన వెళ్ళిందా, చూపు మారిందా, మీరు పడిపోతారు, తోలుతారు. అట్లా వెళ్లకుండా ఉండగలిగారా, బ్యాలెన్స్గా 4-3 నిమిషాలనే ఉండగలుగుతారు. అందుకని మీ బ్రెయిన్ ఎఫిషియన్సీని పెంచుకోవటానికి, పిల్లల కాన్సన్ట్రేషన్కి యోగా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. కాన్సన్ట్రేషన్ బాగా పెంచుకోవటానికి, శరీరంలో బ్యాలెన్సింగ్ బాగా డెవలప్ అవ్వటానికి ఉపయోగపడే పూర్ణ వృక్షాసన్ ఎలా చేయాలో చూస్తున్నాం. స్ట్రైట్గా అట్లా నుంచున్న తర్వాత ఎడమ కాల్ని మోకాల దగ్గర నుంచి మడిచి ఎడమ పాదాన్ని కుడి తొడపైన గజ్జల భాగంలోకి అట్లా లాక్కోవాలి. పద్మాసనం వేయాలన్నప్పుడు ఎట్లా లాగుతాం, పాదాన్ని గజ్జల భాగం వరకు అలా లాగేసి పెట్టేసేసి ఇక కుడి కాలుపైనే మనం నుంచోవాలి. బ్యాలెన్స్ పడిపోకుండా ఉండాలంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎదురుగుండా మన చూపంతా ఒకే స్పాట్ మీద ఎక్కడన్నా ఒక దృశ్యం మీద పెట్టి అక్కడే కదపకుండా కంటిని అక్కడే చూస్తూ ఉంటే కాన్సన్ట్రేషన్ కుదురుతుందనమాట. బ్యాలెన్స్ తప్పకుండా ఉంటాం. ఇప్పుడు ఎడమ చేతిని నాభి దగ్గర ఆ వేళ్ళు అట్లా పెట్టేసేసి ఉంచుతాం. కుడి చేతిని తల పైనుంచి అట్లా స్ట్రైట్గా లేపేసి వేళ్ళని అట్లా బొటన వేలు, చూపుడు వేలు అట్లా కలిపేసి మిగతా వేళ్ళు అట్లా చాపేస్తాం. ఇప్పుడు చెయ్యి పైకి లేపినప్పుడు పూర్ణ వృక్షాసన్. ఇదే భంగిమలో 1, 2, 3, 4 అలా లెక్క వేసుకుంటూ ఒక 15-20 అంకెలు చదివే వరకు బ్యాలెన్స్గా కదలకుండా ఉండాలి. నిదానంగా 30, 40, 50 వరకు కూడా అట్లాగే వెళుతూ ఉన్నా మనం ఎక్కడ తూలినట్టు కానీ పడిపోయినట్టు కానీ అనిపించకుండా స్టేబుల్గా ఉండటానికి ప్రయత్నం చేస్తే కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడే స్టేబుల్గా ఉంటారు. ఇలా ఉండటం ప్రాక్టీస్ అయితే చాలా కాన్సన్ట్రేషన్ పెరుగుతుందన్నమాట. తర్వాత మెల్లగా తీసేసి రిలాక్స్ అయ్యి ఈసారి కుడి కాళ్ళను మోకాల దగ్గర నుంచి మడిచి కుడి పాదాన్ని ఎడమ తొడపైన అట్లా పెట్టుకుంటాం. ఎడమ చేతిని అట్లా పైకి లేపేసేసి బ్యాలెన్స్ చేస్తాం. కుడి చేతిని అట్లా పెట్టుకుంటాం. మళ్ళా దృశ్యాన్ని ఎదురుగుండా ఉండే ఒక స్పాట్ మీద కానీ ఒక వస్తువు మీద కానీ అట్లా పెట్టి అక్కడే కదపకుండా మనం చూస్తూ వేరే ఆలోచనలోకి వెళితే పడిపోతాం. మైండ్ అటు వెళ్లకుండా ఇట్లా 1-2 నిమిషాల బ్యాలెన్సింగ్ పోజ్ని పూర్ణ వృక్షాసన స్థితిలో ఇట్లా ఉంచగలిగితే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. శరీరం మీద చూడండి ఎంత కంట్రోలింగ్ పవర్ మనకు వచ్చినట్లు అవుతుందో. ఒక కాలు మీద మనం నుంచున్న ఇప్పుడు పడిపోకుండా తూలినట్టు లేకుండా కూడా
బట్టలు తొడుక్కునే సమయంలో కానీ, బూట్లు సాక్స్ వేసుకునే సమయంలో కానీ, ఒక కాలు పైకి లేపించినప్పుడు కూడా మీరు దేని ఆధారం లేకుండా కూడా వాటిని ధరించటానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అర్జునుడిని పక్షిని కొట్టమన్నప్పుడు పక్షి కంటి మీదే అతను చూపు పెట్టి పక్షి మొత్తాన్ని వదిలేసి దాని మీదే ఫోకస్ ఎట్లా చేస్తాడు? అదే విధముగా మనము కూడా ఈ ఆసనాల్లో బ్యాలెన్స్గా పడిపోకుండా తూలిపోకుండా ఉండాలంటే ఎదురుగుండా ఒక దృశ్యాన్ని, ఒక స్పాట్నో, ఒక వస్తువునో పెట్టుకుని దాన్నే తదేకంగా మనసు అటు ఇటు వెళ్ళలేకుండా స్థిరముగా పెట్టి గమనించగలిగినప్పుడు తూలిపోకుండా మనకు ఫోకస్ వస్తుంది. 2 కాళ్ళ మీదే చాలాసార్లు ఒక్కోసారి తూలటం, పడిపోవటం, మనం కాస్త బ్యాలెన్స్ తప్పటం జరుగుతూ ఉంటుంది. ఏకపాదం మీద ఇట్లా బ్యాలెన్స్ చేయటం వస్తే మన జీవితంలో ఎలా అయినా సరే ఉండటానికి అవకాశం కలుగుతుంది. అందుకని బ్రెయిన్ ఎఫిషియన్సీకి, కాన్సన్ట్రేషన్కి, ఫోకస్ పెరగటానికి ఇలాంటి యోగ విద్య మీ పిల్లలందరికీ అందిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.